మా స్కూల్లోనే ఒకసారి నేను వర్క్ చేస్తున్నప్పుడు ఒక మాస్టర్ గారు ఎవరో మా స్కూల్ సిటీ ఒక పల్లెటూరు, అది సెంటర్కు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఏమీ ఉండవు, పొలాలు తప్ప. పొలాల మధ్యలో ఉంది స్కూల్. అక్కడ ఏమి మంచినీళ్ళు కూడా దొరకవు. మగాళ్ళు సైకిల్లో స్కూటర్ మీద సెంటర్కి వెళ్ళిపోయి టీ తాగి వచ్చేవారు. అట్లా ఒక రోజున టీ తాగడానికి వెళ్ళి ఒక మాస్టర్ చెప్తున్నాడు స్టాఫ్ రూమ్లో, తల కొట్టేసినట్టుంది, నాకు తల ఎత్తుకోలేకపోతున్నాను, సెంటర్కి వెళ్తే మాట్లాడాలంటే భయమేస్తుంది. ఏంటండి మాస్టారు, మీ స్కూల్లో టీచర్లకు ఏం పని పాట లేదా? ఎప్పుడు చూసినా తోటల్లో దొడ్లల్లో పడి తిరుగుతారు. ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళు? తోటల్లో దొడ్లల్లో తిరగాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? ఎవరిని కలుసుకోవడానికి వెళ్తున్నారు? ఇలా ఏదేదో మాట్లాడాడు. నాకు కష్టం అనిపించింది. మాకు టాయిలెట్స్ లేవు, మీరు మగాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళిపోతారు, ఆడవాళ్ళం ఎక్కడికి వెళ్తాం? అంచేత మేము పొలాల గట్టులు వెంబడి జనసంచారం లేని చోట దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మా పని పూర్తి చేసుకురావాలి. ఆ పాయింట్ ఎందుకు అర్థం కాదు మీకు? నాకు చాలా బాధ వచ్చింది. మా ఆడవాళ్ళు అప్పుడే చీరలు పిండేస్తున్నారు ఇంత మాట అన్నాడని. అప్పుడు నేనేమన్నానంటే, మాస్టారు మీరు 10 మంది మగాళ్ళు ఉన్నారు, మేము 10 మంది ఆడవాళ్ళు ఉన్నాం. 10 మందికి మీరు 10 మంది మాకు కాపలా ఉన్నారు, మేము ఎక్కడికి పోయినా ఏం చేసినా. కానీ మీరు మీ భార్యని పొద్దున్న 10 గంటలకి 9 గంటలకి వదిలేశారు రాజమండ్రిలో. సాయంత్రం 5-6 గంటలకి ఇంటికి వెళ్తారు. ఈ పొద్దున్న నుంచి సాయంత్రం మధ్యలో ఆవిడేం చేస్తుందో చూసుకోండి. మమ్మల్ని ఏం కాపలా కాస్తారు? మీ పెళ్ళాన్ని మీరు కాపలా కాసుకొని మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్న. ఆయన చాలా కోపం వస్తుంది, నిజమే. కానీ ఇక్కడ మేము ఎంతమంది బాధపడ్డాం ఆయన మాట వల్ల. మీరెందుకు వాళ్ళకి జవాబు చెప్పలేదు? వాళ్ళకి బాత్రూములు లేక బయటికి పోతున్నారు. మీకు చేతనైతే మాకు ఒక రేకుల షెడ్ వేయించండి. పెద్ద పెద్ద బాత్రూమ్లు కట్టించకపోతే మనం ఒక షెడ్ వేయండి, కనీసం ఒక మరుగు ఉంటుంది కదా. ఆలోచన మీకు రాలేదా? మీరు 10 మంది చేసి తలుచుకుంటే వేయలేరా? మీ చేతనైతే కట్టించండి, లేదా మీరు అదే జవాబు చెప్పండి. ఆడవాళ్ళకి బాత్రూమ్లు కూడా లేవయ్యా, మీకు సిగ్గుండదా ఈ మాట మాట్లాడడానికి? మీ చేతనైతే మీ ఊళ్ళో వాళ్ళు 10 మంది, అయ్యో మన పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్లు ఇంత ఇబ్బంది పడుతున్నారు, మీరు ఎందుకు కట్టించలేరు? మా తరఫున మీరు మాట్లాడడం పోయి ఏదో ఇంత వార్త మోసుకొచ్చినట్టుగా తల ఎత్తుకోలేకపోయాను, జవాబు చెప్పలేకపోయానని మాట్లాడడం ఏంటి? బుద్ధి ఉండక్కర్లేదా మీకు?